పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 55వ సంకీర్తన 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ముమ్మారు ప్రార్థన. ప్రియులారా, దానియేలు ముమ్మారు మోకరించి ప్రార్థించాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం. పోరాటములు కలవరముల మధ్య, ప్రభుత్వ పని ఒత్తిడుల మధ్య, భయంకరమైన పరిస్థితిలో శాసనములు ప్రవేశపెట్టబడినను తన ప్రార్థన వేళను విడిచిపెట్టుకోలేదు. దానియేలు ఎందుకు ముమ్మారు ప్రార్థించను? పితరులకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారు 3 పూటలా ప్రార్థించు వాడుక కలిగి ఉన్నారు. అబ్రహాము ఉదయకాలమున ప్రార్థించాడు, ఆదికాండం 19వ అధ్యాయం 27వ వచనం. ఇస్సాకు సాయంకాలం వేళ ప్రార్థించాడు, ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం. యాకోబు రాత్రంతయు పోరాడి ప్రార్థించాడు, ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి దానియేలు 3 పితరుల ప్రార్థన వేళను తన ప్రార్థన వేళగా స్వతంత్రించుకున్నాడు. కనుక 3 పితరుల ఆశీర్వాదమును స్వతంత్రించుకున్నాడు. దేవుని బిడ్డలారా, దావీదు కూడా ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమున ప్రార్థించాడు. ఎందుకనగా అతడు భయంకరమైన పాపములో పడినది సాయంకాల వేళలోనే. ఒకానొక దినమున ప్రొద్దుగ్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడింది. ప్రొద్దుగ్రుంకు వేళ అనగా సాయంకాల వేళలోనే ఇచ్చను బట్టి వ్యభిచారము, హత్య జరిగింది. దావీదు శాపమునకు లోనయ్యాడు. ప్రియులారా, తన అనుభవముతో బుద్ధి తెచ్చుకున్న దావీదు సాయంకాల వేళను ప్రార్థన వేళగా చేసుకున్నాడు. పాపము నుండి తన్ను తాను దూరపరుచుకొనుటకు మంచి పాఠములను నేర్చుకున్నటయే కాక దానిని అమలుపరిచాడు. దేవుని బిడలారా, సాయంకాల వేళలో దేవుని ప్రసన్నత మీకు తోడుగా ఉండనీయండి. అంతేకాదు, రాత్రి వేళ కూడా దైవ ప్రసన్నత మీతో కూడా ఉండాలి. రాత్రి పండుకొనక మునుపు మంచిగా ప్రార్థించి స్తుతించండి. అప్పుడు సాతాను కలలో, స్వప్నములలో విత్తనములు విత్తడు. చెడ్డ స్వప్నములను, బెదిరించు కలలను తీసుకొని రాడు. రాత్రి ప్రార్థించి పండుకొనిన ఎడల ఉదయమున స్తుతించుచూ లేవగలరు. దేవుని బిడలారా, యేసు వైపు చూడండి. ఆయన తెల్లవార్లు ప్రార్థించాడు, సాయంకాలమున ప్రార్థన చేశాడు, రాత్రి ప్రార్థించాడు. మీరు ఈ ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నారా? ప్రార్థన అనుభవంలోని కొద్దాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండండి నాయన. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన
ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు. ప్రభు, చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును మీరు ఇవ్వండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రియులైన వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. నాయన, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్క బిడ్డ మీద నీ కృపహస్తం నుంచి ముమ్మారు ప్రార్థన అనుభవములు మమ్మల్ని నడిపించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును కాక. ఆమేన్.